ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మాకు ఏ పని చేసినా ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, భార్య పిల్లల విషయంలో కానీ, ధన సంపాదనలో అస్సలు గ్రోత్ ఉండటం లేదండి. ఏది చేసినా వెనక్కి వెళ్ళిపోతుంది. మాకు తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జాతకంలో శని భగవానుడు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అలాగే మన పూర్వజన్మలో ఉన్న కర్మ ఫలితాలు, అంటే దుష్కర్మలు చేసుకుని ఉన్న ఫలితాలు, అలాగే నడుస్తున్న జాతకంలో శని భగవానుడు నీచంలో ఉన్నా కానీ, రాహుకేతువులు నీచంలో ఉన్నా కానీ, కుజుడు నీచంలో ఉన్నా కానీ మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే మనకి శని భగవానుడు పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అనుభవాన్ని ఇస్తాడు. జీవితంలో ఏదైనా సరే పూర్తిగా మనం తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే శని ఈశ్వరుడు, అంటే ఆయన సాక్షాత్తు శివస్వరూపం, సాక్షాత్తు నారాయణ స్వరూపం. ఎందుకంటే మనకి ఏ పని కావాలన్నా, ఏ పని పూర్తి చేయాలన్నా, మన మనోసంకల్పాలు నెరవేరాలన్నా మనం ఖచ్చితంగా ఈశ్వరారాధన చేస్తాం. రేపు అంటే ఈరోజు శనివారం, శని త్రయోదశి. ఎప్పుడైనా సరే శనివారం నాడు శని త్రయోదశి వచ్చిన రోజున మీరు ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు శని భగవానుడికి చక్కగా వీలైతే మీ దగ్గరలో ఉన్న దేవాలయం, ఏదైనా నవగ్రహ దేవాలయాలు ఉంటే అక్కడ స్వామివారికి అభిషేకం చేయించండి నువ్వుల నూనెతో. మీకు అవకాశం లేకపోతే మీరు దగ్గరలో ఉన్న హనుమత్ టెంపుల్కి వెళ్ళండి. చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందు వెళ్ళండి. 21 ప్రదక్షిణ చేయండి. స్వామివారికి దీపారాధన, ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆ రోజు వీలైతే కనుక మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పూర్తిగా తినకుండా కాదు, పాలు పళ్ళు లాంటివి తీసుకోండి. నిత్యం మీ మనసులో ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. సాయంత్రం వరకు మీరు, అంటే సూర్యోదయం అంటే ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు కొనసాగించవచ్చు. అలాగే ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను, ఫలితం కూడా చెప్తాను, మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా చెప్తాను. మీరు ఈ ఉపాయాన్ని మీరు రావి చెట్టు దగ్గర చేయాలి. రావి చెట్టు దగ్గర శనివారం నాడు మీరు బాగా గుర్తుంచుకోండి, ఆవ నూనెతో దీపారాధన చేయండి. శనివారం నాడు మట్టి ప్రమిదిలో 2 ఒత్తులు వేసి ఆవ నూనెతో దీపారాధన చేయండి. దీపారాధన చేసి మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో నివేదన చేయండి. నివేదన చేసి మీరు వీలైతే ఉపవాసం ఉండండి. ఉపవాసం లేని పక్షంలో కూడా మీరు చేసుకోవచ్చు, కానీ ఆ రోజు మద్యం, మాంసం లాంటివి సేవించకుండా ఉండండి. సాయంత్రం 6 గంటలకి, అంటే సాయంత్రం టైంలో ప్రతి శనివారం నాడు త్రయోదశి ఉన్నప్పుడు కంపల్సరిగా మీరు వీలైతే మీ ఇంట్లో అయినా సరే, ఎక్కడున్నా సరే, ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నామండి, బయటికి వెళ్ళడం కుదరదనే వాళ్ళైనా సరే, ఆవ నూనెతో మీ ఇంట్లో దేవుడి పటం ముందు, శివుడి పటం ఉన్న, శివలింగం ఉన్న దీపారాధన చేయండి. హనుమంతుడి పటం ఉన్న దీపారాధన చేయండి. చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో కంటిన్యూగా అనుకోండి. మీరు చేయాల్సింది ఒకటే, ఈ విధంగా మీరు ప్రతి త్రయోదశి నాడు, శనివారం వచ్చే త్రయోదశి నాడు మీరు హనుమంతుడికి, అలాగే మీరు శనీశ్వరుడికి పూజ చేస్తే, అలాగే సాయంత్రం పూట, సాయంత్రం 5:30 దగ్గర నుంచి అలాగే 7 గంటల వరకు, 5:30 దగ్గర నుంచి 7 గంటల వరకు మీరు స్వామివారికి, అంటే శివాలయంలో కానీ లేదా మీ ఇంటి దగ్గర అయినా సరే, ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి శివాలయానికి వెళ్ళే అవకాశం లేదు, ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి. మీరు ఓం నమ శివాయ మంత్రాన్ని దీపారాధన చేసి మనసులో అనుకుంటూ ఉండండి. మీ కష్టాల నుంచి మీరు బయటపడతారు. అలాగే చాలామంది మిత్రులు అంటూ ఉన్నారు ఏంటంటే, మేము ఆర్థికంగా ఏది చేసినా కలిసి రావడం లేదు,
ఎందుకంటే చాలా వరకు ఆర్థికంగా కలిసి రాకపోవడానికి మనం జాతకాన్ని పరిశీలింప చేసుకుంటూ ఉంటాం. మీరు ప్రతి శనివారం నాడు సూర్యోదయానికంటే ముందు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా ప్రతి శనివారం నాడు మీరు సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి, మీరు అంటే ఉదయం 4:30 దగ్గర నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ దగ్గరలో ఉన్న హనుమత్ దేవాలయానికి వెళ్ళండి. ప్రతి శనివారం నాడు వెళ్ళి స్వామివారికి 21 ప్రదక్షిణ చేసి మీ మనసు సంకల్పం చెప్పుకొని, అంటే దీపారాధన చేసి ధూపం చూపించి, మీరు ఆ రోజున మీరు నీచు తినే అలవాటు ఉన్నవారు, అంటే మాంసం మద్యం ఇలాంటివి లేకుండా ఉండి ఆ రోజు మామూలు స్వాతిగాహారం తీసుకుంటూ ఎవరిని తిట్టకుండా ఉండి మీ మనసులో నిత్యం హనుమంతు తలుచుకుంటూ ఉన్నా, మీకు ఇలా 11 శనివారాలు చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటపడతారు. వివాహం కాని వారు కూడా చేయవచ్చు. కానీ పర్టికులర్గా శనివారం త్రయోదశి ఉన్నప్పుడు మాత్రం శని భగవానుడి పూజ చేయటం, తలుచుకోవడం, ఆయన మూలమంత్రాన్ని పఠించటం, లేదంటే ఆంజనేయ స్వామి పఠించటం, లేదంటే మీరు శనివారం సాయంత్రం పూట శివుని మంత్రాన్ని పఠించటం, అంటే ఓం నమః శివాయ అనుకోవడం, ఆ రోజు మొత్తం కూడా త్రయోదశి రోజున ఓం నమః శివాయ అనుకోవడం, మీరు ఆ రోజు ఎవరిని తిట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరిని కూడా కోపంతో బూతులు మాట్లాడటం లాంటివి చేయమాకండి. ఇది ఒక్కటి మీరు చేస్తూ ఉంటే చాలు, మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. మాకు ఆవ నూనె లేదండి, మరి మా పరిస్థితి ఏంటి? నువ్వుల నూనె ఉంది, వెలిగించవచ్చా? మీకు మోరార్ దాని ఇంటి దగ్గర ఉన్నప్పుడు, లేదా రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఆవ నూనెను వాడండి. ఇంటి దగ్గర కానీ దేవాలయంలో ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి వాడండి, లేదంటే నువ్వుల నూనె వాడండి. లేదు ఇంకా మా దగ్గర అది కూడా అవైలబిలిటీ లేదంటే కొబ్బరి నూనె ఉందంటే కొబ్బరి నూనెను వాడండి. కానీ దీపం వెలిగించండి కంపల్సరీగా. శనివారం నాడు ఎవరిని బూతులు మాత్రం తిట్టమాకండి. మాకు ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనే వారికి 11 శనివారాలు మీరు చేస్తూ ఉంటే సమస్య నుంచి బయటపడతారు. ఎవరు చేయకూడదు చెప్తాను. నెలసరి టైం ఇంట్లో ఉన్నప్పుడు చేయమాకండి. ఎవరన్నా పెద్దలు మరణించి ఉన్నప్పుడు చేయమాకండి. అంటే పెద్దలు మరణించి దినాలు అవ్వకుండా గుడికి కూడా వెళ్ళకూడదు. అంటే మైలు ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి ఎప్పుడు శని త్రయోదశి వచ్చినా మనం శివారాధన చేసిన సాయంత్రం పూట ఆ 2:30 గంటలన్నా చేయండి. ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. ఆర్థిక వృద్ధిలోకి వస్తారు, కుటుంబం బాగుపడుతుంది, వ్యాపారం బాగుపడుతుంది, మనోసంకల్పాలు, మనసులో ఉన్న కోరికలు, పూర్వకర్మలు తొలుగుతాయి. మన వల్ల విశ్వానికి మంచి జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మాకు అసలు ఎన్ని ఇబ్బందులే అనేవారు ఎవరైనా సరే ప్రతి శనివారం నాడు మీరు ఆంజనేయ స్వామి టెంపుల్కి సూర్యోదయానికంటే ముందు వెళ్ళండి. 21 ప్రదక్షిణ చేయండి వీలైతే. లేదు ప్రతి శనివారం నాడు, మనకి ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి మీరు ప్రతి శనివారం నాడు మీరు గుర్తుంచుకొని పర్టికులర్గా హనుమాన్ చాలీసాని 11 సార్లు చదవండి. చదవడం రాకపోయిన వారు హనుమాన్ చాలీసాని 11 సార్లు వినండి. డబ్బులు ఖర్చు అయ్యేది కాదు. మీరు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోవాలి, ఎవరిని కూడా పొరపాటున ఒక్క బూతు కూడా మాట్లాడకూడదు, ఎవరిని తిట్టకూడదు. అంటే ఎందుకంటే మీ ద్వేషము మిమ్మల్ని ఏదైతే మీరు పూజ చేస్తున్నారో ఆ పూజా ఫలాన్ని మీకు ఇవ్వదు. ఇది గుర్తుంచుకోండి. రావి చెట్టు దగ్గర మాత్రం ప్రతి శనివారం త్రయోదశి వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా ఆవ నూనెతో దీపం వెలిగించండి. మీ కష్టాలు త్వరగా తీరిపోతాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.